హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య భూమి ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా కబ్జాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అసలు ఆ కబ్జా జరిగినటువంటి ల్యాండ్ని, ఇల్లీగల్గా కబ్జా చేసినటువంటి ల్యాండ్ని మనం రికవరీ చేసుకోవాలి. కోర్టు ద్వారా మనం దాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని ఈరోజు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం. సో ఇల్లీగల్గా ప్రాపర్టీని కబ్జా చేశారు, దాని కోర్టు ద్వారా లీగల్గా మనం ఎలా తిరిగి పొందాలండి? ఇల్లీగల్గా ప్రాపర్టీని కబ్జా చేస్తే, లేదా ల్యాండ్ని కబ్జా చేస్తే, లేదా ప్లాట్ని కబ్జా చేస్తే దాన్ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి? సో ఎప్పుడైనా కానీ ఇల్లీగల్గా కబ్జా చేశారు, అందులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసారు, లేదా కాంపౌండ్ వాల్ పాతి ఇది మాది అంటున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఇల్లీగల్గా కబ్జా చేశారు అంటారు. సో ఇల్లీగల్గా కబ్జా చేసినప్పుడు మనం వాళ్ళ గోడను కూలగొట్టేయడము, లేదా వాళ్ళ ఇల్లును కూలగొట్టేయడం అలాంటి పనులు చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది, అవి మనపైనే క్రిమినల్ కేసెస్ అయ్యి దానికి మనమే క్రిమినల్గా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మనం కోర్టు ద్వారానే ఇట్లాంటి చర్యలకు మనం తీసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ప్రాపర్టీని సూట్ ఫర్ రికవరీ, అంటే సూట్ ఫర్ రికవరీ అనేది ఆ ప్రాపర్టీని మనం రికవరీ చేసుకోవాలి, లేదా సూట్ ఫర్ పొజిషన్, రికవరీ పొజిషన్ అంటాం. అంటే ఆ పొజిషన్ని మనం తీసుకోవాలి అనేటువంటి పిటిషన్ మనం లోయర్ కోర్టులో, అంటే మనం ఏ ప్రాపర్టీ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ వాల్యూ బట్టి మనకు సివిల్ కోర్టులు, అంటే జూనియర్ సివిల్ కోర్టు, సీనియర్ సివిల్ కోర్టు అని ఉంటాయి అన్నమాట. ఓకే. సో అక్కడ ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి సో ఆ యొక్క ఏరియాలో మనము సూట్ ఫర్ రికవరీ అనే పిటిషన్ వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే మనము ఆ యొక్క ప్రాపర్టీ మనం ఆదించుకోవడము, ఇల్లీగల్ ఎవరు మనం దాన్ని రాకుండా ఉండడం కోసం ఇంజెక్షన్ సూట్ కూడా వేసుకుంటాం. సో ఇప్పుడు ఈ యొక్క సూట్ ఫర్ రికవరీ పొజిషన్ వేసుకునేటప్పుడు మాత్రం మనం ఫస్ట్ వారికి ఒక నోటీస్ పంపించాలి అడ్వకేట్ ద్వారా. ఏమని, ఈ ప్రాపర్టీలో మీరు ఉన్నారు, ఈ ప్రాపర్టీ మీది కాదు, మాకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా దగ్గర ఉన్నాయి, మీరు ఇన్ని రోజులలో సో ఈ ప్రాపర్టీని వెకేట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి మనం పంపిస్తాం. పంపించినప్పుడు కూడా రానప్పుడు సూట్ ఫర్ రికవరీ పొజిషన్ అనేది మనం కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. అప్పుడు వారికి సమన్స్ వెళ్తాయి కోర్టు నుంచి సమన్స్ వెళ్ళినప్పుడు ఆ యొక్క కోర్టులో మనము దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అంటే పట్టా పాస్బుక్ ఉంటే, ల్యాండ్ అయితే అగ్రికల్చర్ అనేది పట్టా పాస్బుక్ కానీ, వాహనీలు కానీ, దానికి ల్యాండ్ సంబంధించినటువంటి 1B, ROR ఇలాంటి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ డాక్యుమెంట్ అన్ని మనం కోర్టుకు సమర్పించాలి. అప్పుడు కోర్టు ఆ యొక్క పరిస్థితిని చూసిన తర్వాత ప్రాపర్టీ మనది అని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇల్లీగల్గా ఎంటైర్ కాబట్టి వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తూ మన ప్రాపర్టీ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక రకంగా లేదు, ఇంజెక్షన్ కూడా ఇంకొకసారి రాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే మనము క్రిమినల్ కేసులు వాళ్ళపైన వేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే మనం ఇల్లీగల్గా వాళ్ళు వచ్చారో దాన్ని ట్రెస్పాస్ అంటారు. సో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి క్రిమినల్ ఒక పోలీస్ కంప్లైంట్ చేయాలి. పోలీస్ కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళు సో దానికి సంబంధించినట్టు కొంచెం పరిశీలించిన తర్వాత ఇది ట్రెస్పాస్గా అయినట్టు భావిస్తే వారిపైన క్రిమినల్ కేసులు కూడా చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలా ల్యాండ్ కబ్జా చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే ఇది సివిల్ కేసు, కోర్టులోనే తేల్చుకోండి, మాకు సంబంధం లేదని చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలండి? ఇట్లాంటి కేసులన్నీ కూడా సివిల్ కేసు కిందకి వస్తాయి. ఇక్కడ వీళ్ళ పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం ఉండదు. కానీ వీరికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే పట్టా పాస్బుక్ ఉంది, తర్వాత 1B ఉంది, ROR ఉంది, ఆ తర్వాత పొజిషన్లో యాక్చువల్ ఇంతకుముందు వీళ్ళే ఉన్నారు, కానీ అనుకోకుండా వచ్చారు, ఇంటర్ఫియర్ అయ్యారు. సో దాంతో వచ్చినప్పుడు మనకు క్రిమినల్ ట్రెస్పాస్ అనేది, అంటే వీళ్ళది అని తెలిసినప్పుడు మనం పంచనామా చేస్తే కూడా వీళ్ళది అని తెలిసినప్పుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇక ఇల్లీగల్ ఇంటర్ఫియర్ అయినప్పుడు మాత్రం క్రిమినల్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది. సో క్రిమినల్ కేసెస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు క్రిమినల్గా ఇంటెన్షన్ ఉంది, క్రిమినల్ ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు అనేటువంటిది అక్కడ ఉద్దేశం కలిగినప్పుడే మాత్రం క్రిమినల్ కేసులు అవుతాయి, లేకపోతే వాళ్ళు క్రిమినల్ కేసులు చేయరు. దీన్ని మనం సో లోయర్ కోర్టులోనే, అంటే మనకు సివిల్ కోర్టులోనే సో సూట్ ఫర్ రికవరీ పొజిషన్ కింద, ఇంజెక్షన్ ఆర్డర్ కింద వేసుకొని మన యొక్క ప్రాపర్టీ మనము రక్షించుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సివిల్ కేసెస్ అనేది ఉన్నప్పుడు మాత్రము, అంటే వాళ్ళ యొక్క పొజిషన్ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు, దౌర్జన్యంగా కొట్లాడి, దౌర్జన్యంగా బెదిరించి, దౌర్జన్యంగా మన ఇంటిపైకి వచ్చి, దౌర్జన్యంగా మన వాళ్ళకు దూషించి చేసినప్పుడు అది క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. దౌర్జన్యంగా చేయకుండా సో మామూలుగా మాకు కూడా హక్కులు ఉన్నాయి అనేటువంటి విధంగా వాళ్ళ దగ్గర ఇంకొక సెకండ్ పట్టా ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం సివిల్ కేసులు మాత్రమే అవుతాయి, క్రిమినల్ కేసు అయ్యే అవకాశం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.